బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తత్కాల్ టికెట్ బుకింగ్ కి సంబంధించి రైల్వే శాఖ కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది. అయితే ఈ రూల్స్ జూలైలో నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి నుంచి ఆధార్ వెరిఫికేషన్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా రైల్వే డిపార్ట్మెంట్ కూడా కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చింది. ఒకవేళ మీరు కౌంటర్లో బుక్ చేసుకుంటే ఎలా బుక్ చేసుకోవాలి, ఒకవేళ లేదా యాప్లో బుక్ చేసుకుంటే ఎలా బుక్ చేసుకోవాలి అనే విధంగా కూడా కంప్లీట్గా కూడా గైడ్ లైన్స్ని చెప్తూ కూడా కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా రైల్వే శాఖ తీసుకొచ్చింది. అయితే ఆధార ధృవీకరణతోనే తత్కాల్లో ఆన్లైన్ టికెట్లు బుక్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి నుంచి అంటే జూలై నుంచి ఈ కొత్త రూల్స్ వస్తాయి. అయితే ఇప్పటి నుంచి కూడా ఆధార్ ఓటీపీ కంపల్సరీ. అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ తత్కాల్ టికెట్ ప్రక్రియ అనేది పూర్తవుతుందని అంటూ కూడా ఇప్పటికే కొన్ని కొత్త రూల్స్కి సంబంధించి కూడా రైల్వే శాఖ కొన్ని కీలకమైన గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అయితే రైళ్లలో తత్కాల్ కోటాలో బెర్తులు రిజర్వ్ చేసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సాధారణ ప్రయాణికులకు తత్కాల్ పథకం లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ తీసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ పూర్తయిన వారికే సాధ్యమవుతుందని వివరించింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు అదేవిధంగా ఏజెంట్లు, రైల్వే టికెట్స్ బుక్ చేసే ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు తీసుకోవాలంటే ఆధార్ ఆధారిత ఓటీపీ నమోదు చేసే పద్ధతి జూలై 15 నుంచి అమల్లోకి చేయనున్నట్లు కూడా వెల్లడించింది. ప్రయాణికుల మొబైల్ నంబర్లకు ఈ ఓటీపీ వస్తుంది. అంటే మీరు ఏ ఆధార్ కార్డులో మీ నంబర్ ఇస్తారో ఆ నంబర్కి ఓటీపీ వస్తుంది. అయితే ప్రయాణికుల మొబైల్ నంబర్కు ఈ ఓటీపీ వస్తుంది. అది నమోదు చేశాకే టికెట్ జారీ అవుతుందని కూడా తెలిపింది రైల్వే శాఖ. అయితే ఏసీ తరగతులకు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ తరగతులకు ఉదయం 11 గంటలకు తత్కాల్ బుకింగ్ అవుతుంది. అయితే ఒకరోజు ముందుగా మొదలవుతున్న విషయం తెలిసిందే. వీటిలో మొదటి అరగంట పాటు రైల్వే ఏజెంట్లు తత్కాల్ టికెట్లు తీసుకునేందుకు కూడా అనుమతించకూడదని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ కూడా నిర్ణయించింది. సో మొత్తం మీద తత్కాల్ టికెట్కు సంబంధించి కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి. జూలై నెలలో కూడా ఈ రూల్స్ అమల్లోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే రైల్వే శాఖ తెలిపింది. అయితే తత్కాల్కి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఈ తత్కాల్ రిజర్వేషన్కి సంబంధించి ఆధార్ ఓటీపీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇంతవరకు తత్కాల్ టికెట్కి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఇప్పటి నుంచి కూడా ఆధార్ ఓటీపీ చెప్తే కానీ మీ టికెట్ మీకు ఇష్యూ చేయమంటూ కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రైల్వే మంత్రిత్వ శాఖ జూలై నుంచి తేబోతుందన్న సమాచారం మనకు వస్తుంది. సో ఏంటి ఇప్పటి నుంచి ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఉన్న ఆ ప్రాసెస్ ఏంటి శివ? టికెట్ సంబంధించి అంటే ముందు రోజు బుక్ చేసుకునే టికెట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి అంటే వచ్చే నెల నుంచి ఈ సరికొత్త రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి. అంటే ఆధార్ ధృవీకరణతోనే తత్కాల్ ఆన్లైన్ టికెట్లు అనేవి బుక్ చేసుకునేందుకు కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు కూడా ప్రధానంగా ఈ ఓటీపీ అనేది ఉండాలి అనేది కూడా తప్పనిసరి చేశారు. బుకింగ్ సమయంలో ఆధార్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరి చేస్తూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకుంటే జిరాక్స్ లేదా ఒరిజినల్ అనేది వారు టికెట్ కౌంటర్ లో ఉన్న టికెట్ బుక్ చేసే వారికి ఇస్తూ ఉంటారు. ఆధార్ కార్డు చూపించాలని కూడా కొత్త రూల్ అనేది రైల్వే శాఖ తీసుకువచ్చింది. అంటే వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసే వారికి ఇది వర్తింపజేసేలా కూడా ఈ నిర్ణయం అనేది ఉంది. ఇక ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా ఐఆర్సీటీసీ యాప్ లో మై ప్రొఫైల్ లోకి వెళ్లి ఆధార్ కేవైసీ అప్డేట్ చేయాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ సమయంలో ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆధారంగానే అది ఎంటర్ చేస్తేనే వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుందని కూడా కేంద్ర రైల్వే శాఖ కొత్త నిబంధన అనేది తీసుకొచ్చింది. అంటే బుకింగ్ కౌంటర్ లో టికెట్ తీసుకున్న వారికి కూడా ఈ షరతు అనేది వర్తింపజేస్తున్నారు. ఇక జూలై 15 నుంచి ఓటీపీ బేస్డ్ రిజర్వేషన్ అనేది అమలులోకి రాబోతుంది. 2025 మే 27న గెజిట్ నోటిఫికేషన్ కేంద్రం జారీ చేసింది. ఇక ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నారు. తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ కొత్త రూల్స్ అనేవి ఉపయోగపడబోతున్నాయి. సామాన్యుడికి తొలి ప్రాధాన్యత
ఇవ్వబోతున్నారు. అరగంట తర్వాత ఏజెంట్ అవకాశం ఉంటుంది. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక ఈ దుర్వినియోగం అనేది ఎక్కువ జరుగుతూ ఉండేది. ఈ రూల్ తీసుకురావడం వల్ల సామాన్యులకు ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంటే కౌంటర్ ఓపెన్ చేసిన వెంటనే విత్ ఇన్ 5 to 10 minutes లోనే టికెట్స్ అని కూడా తక్కువ టికెట్స్ అయిపోతూ ఉంటాయి. దానికన్నా ముందే ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో బ్రోకర్స్ ఉంటారో వారు వాటిని ముందు బ్లాక్ చేసేసి అవసరమైన వారికి తక్కువ టికెట్లు ఎవరైతే ఉన్నాయో టికెట్లను కూడా వారు ముందు బ్లాక్ చేసేసి వారికి తెలిసిన వారికి కానీ లేదా ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి కానీ ఎక్కువగా విసులుబాటు ఉండేలా కూడా వాళ్ళు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత ఏజెంట్లకు అవకాశం కల్పించాలనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తత్కాల టికెట్ల ప్రయాణానికి 48 గంటల ముందే బుకింగ్ అనేది చేసుకోవాలి. ఇకపై 24 గంటల ముందే వెయిటింగ్ కన్ఫర్మ్ టికెట్లు అనేవి టికెట్ల లిస్ట్ అనేది వెల్లడిస్తారంటూ కూడా తెలుస్తుంది. ఇక దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి కూడా ఇది పెద్ద ఊరటగానే భావించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం రైలు బయలుదేరే 4 గంటల ముందు సమాచారం అనేది ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా వెయిటింగ్ లో ఉందా అనేది కూడా 4 గంటల ముందే తెలిసే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. టికెట్ బుక్ అవుతుందా లేదా అనేది కూడా సందేహంలో ప్రయాణికులు ఉన్నారు. ఈ టెన్షన్ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రిలీఫ్ అనేది పొందబోతున్నారు. ఇక తత్కాల టికెట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులకు, సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అక్రమాలను ఏదైతే బ్రోకర్ల ద్వారా దుర్వినియోగం జరుగుతుందో అదంతా కూడా నివారించవచ్చనేది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలైతే కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే తత్కాల్కు సంబంధించి కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మనం యూజువల్ తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటాం. అయితే దీనికి సంబంధించి కూడా తత్కాల్ టికెట్ బుకింగ్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో సంభవిస్తున్న అక్రమాలు, అవకతవకలను కూడా అరికట్టాలనే ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నట్లు, అంటే జూలై 15వ తేదీ నుంచి కూడా ఇవి అమల్లోకి రానున్నట్లు కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు. అయితే తత్కాల్ టికెట్ను బుక్ చేసుకోవాలంటే ఈ ఆధార్ అథెంటికేషన్ ఇక తప్పనిసరి కానుంది. ఆధార్ అథెంటికేషన్ ఉంటేనే ప్రయాణికులు తమ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC సంబంధిత శాఖకు ప్రతిపాదనలను అందజేసింది. రైల్వే శాఖ దీన్ని ఆమోదించింది. సో జూలై 1వ తేదీ నుంచి, అంటే జూలై నెలలో నుంచి కూడా తత్కాల్ టికెట్ బుకింగ్లో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఈ ఆధార్ అథెంటికేషన్ వల్లే ఏదైతే కంప్లీట్గా కొంతమంది ఉంటారు ఏజెంట్స్, వాళ్ళు అన్అఫీషియల్ ఏజెంట్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకటి కంటే ఎక్కువ టికెట్లను కూడా బుక్ చేస్తుంటారు. సో ఆధార్ అథెంటికేషన్ ఉంటే ఒకటి కంటే ఎక్కువ టికెట్లను కూడా చేయలేరు. దాని కారణంగా అంటే చాలామంది కూడా ఈ ఆధార్ లేకపోవడం వల్ల కొన్ని అవకతవకలు అవుతుంటాయి. చాలామంది కూడా ఆ టికెట్స్లో కాస్త లూప్ హోల్స్ వాటి కూడా బుక్ చేసుకుంటారు. వాటన్నిటిని కూడా అరికట్టడానికి, ముఖ్యంగా ఏజెంట్లు చేసే కొన్ని అవకతవకలను అడ్డుకోవడానికి కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అయితే రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఏదైతే మార్పులు తీసుకురావడానికి భాగంగా ఈ ప్రక్రియను చేపట్టింది రైల్వే శాఖ. అయితే జూలై 15 నుంచి ఆధారిత OTP ధృవీకరణ కూడా తప్పనిసరిగా చేయాలని కూడా నిర్ణయించింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడి ఆధార్ నంబర్కు వచ్చిన OTPని ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తత్కాల్ టికెట్కే వర్తింపజేసింది. భవిష్యత్తులో సాధారణ రిజర్వేషన్లకు కూడా దీన్ని వర్తింపజేసే అవకాశాలు లేకపోలేదు అన్న సమాచారం కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకు వస్తుంది.